దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంచిర్యాల జిల్లా సింగరేణి కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో కార్మికులు లేకపోవడంతో బొగ్గు గనులు బోసిపోయాయి. బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో సమ్మె సంపూర్ణంగా సాగుతోంది. దీనిలో భాగంగా కార్మిక సంఘాల నాయకులు గనుల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా కూడా సమ్మె కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా బొగ్గులను బోసిపోతా ఉన్నాయి. ప్రస్తుతం మనం శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 మైన్ వద్ద ఉన్నాం. ఉదయం నుంచి కూడా కార్మికులు విధులకు హాజరు కాలేదు. కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా గనుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాల నిరసనగా ఈరోజు మెజార్టీ కార్మిక సంఘాలు, BMS మినహా మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇక్కడ దీనికి సంబంధించి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు సిద్ధరామయ్య సార్, చెప్పండి, సమ్మె ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలం నుంచి కూడా పోరాడి 44 కార్మిక చట్టాలను తీసుకొచ్చుకున్నారు. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బలం ఉందని 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, BMS మినహా అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఇవాళ ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. సింగరేణిలో కూడా మనం చూస్తే కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు, భూపాలపల్లి, గోదావరికని, శ్రీరాంపూర్, మందమరి, అట్లే బెల్లంపల్లి ఏరియాల్లో కూడా ఇవాళ సమ్మె 100% స్వచ్ఛందంగా కార్మికులు పాల్గొని సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఒక్క బొగ్గుపేట కూడా పైకి రాని పరిస్థితి ఇవాళ సింగరేణిలో కార్మిక వర్గం స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు మేము AITCగా వారందరికి కూడా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఒక్కరోజు సమ్మె కాదు, అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసైనా సరే భవిష్యత్తులో కార్మిక వర్గం తమ హక్కులు కాపాడుకోవడానికి పోరాడానికి సిద్ధంగా ఉంటుందని తెలియపరుస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం జీవో నెంబర్ 282 తీసుకొచ్చి 10 గంటల పనిదినం చేయడానికి ఏదైతే అంటే నరేంద్ర మోడీ పెట్టిన కోడులో భాగంగా ఈ 282 జీవోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అంటే ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని AITCగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చెప్పిన పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మెకు మద్దతు సంపూర్ణంగా ఇవ్వడమే కాకుండా ఈ జీవోను కూడా ఉపసంహరించుకోవాలని మేము AITCగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? కార్మికులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చట్టం అంటేనేమో యాజమాన్యం కనుక దాన్ని ఒప్పుకోకపోతే కోర్టుకు పోయినా చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే అనేది కోర్టు ఇస్తుంది. కోడ్ అంటేనేమో యాజమాన్యం యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇష్టం అది ఇవ్వచ్చు, ఇష్టం కాకపోతే ఇవ్వకపోతే మన కోర్టుకు పోయినా కేసు గెలవదు. కాబట్టి కోడ్ వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు ఉండవు, యాజమాన్యానికి కట్టుబానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కోడులు వద్దు. కార్మిక వర్గం నువ్వు నీ BJP వచ్చిన తర్వాత ఒక్క చట్టం చేయాలా, పోనీ నువ్వు తేకపోతే కొత్త ఉన్న చట్టాలను రద్దు చేసే హక్కు నీకెక్కడిచ్చిండు. కాబట్టి దాన్ని కాపాడుకోవాలని ఇవాళ కార్మిక వర్గం పోరాటం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద కార్మిక సంఘాలు చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడ్లను అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దాని నిరసనగా తమ ఆందోళన ఇంకా కొనసాగుతాయి. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా కార్మిక నేతలు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య.